కష్టపడి ఆ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తామని అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరూ సహకరించండి. అతి త్వరలో మంచి వేదిక ఏర్పాటు చేసి మన జిల్లా ప్రెసిడెంట్ గారి సమక్షంలో మన అనుచరుగణం అంతా కూడా మన జనసేనలోకి వద్దాము. వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రాజీనామా చేసిన తర్వాత మాత్రమే జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఒక్కసారి అన్ని బాగా ఒకటికి రెండుగా ఆలోచించుకుని అధికార పార్టీలో పదవి ఉన్నప్పటికి కూడా తృణప్రాయంగా వదిలేసి ఈ యొక్క జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయనతోనే ఒక మంచి సొసైటీ ఏర్పడుతుందని ఒక మంచి ఒక పరిపాలన అనేది సామాన్యులు సైతం పేదలు సైతం ఒక దరిద్ర జీవితం అనుభవిస్తున్న వారి సైతం ఒక మంచి మార్గంలో వారి ఉన్నతమైన జీవితాన్ని పొందాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక సామ్రాజ్యం రావాలి, పవన్ కళ్యాణ్ గారి ఒక అధికారం రావాలి అనేది ఆశించాను. ఖచ్చితంగా వారు కూడా వారి యొక్క మనసు వారితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సాక్షాత్తు ఒక భగవంతుడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు ఆయన. నేను నిజంగా ఇంతకాలం ఇలాంటి నాయకుని ఎందుకు మిస్ అయ్యానని అనిపించింది. దాదాపు వారితో నా యొక్క మీటింగ్ సంభాషణ అనేది 2 గంటల సేపు జరిగింది. నేను నా శ్రీమతి అక్కడ ఒక ఇద్దరు పెద్దలు కలిసి కూర్చొని మాట్లాడుతుంటే ఆయన ఒక భగవద్గీత చూస్తే పవన్ కళ్యాణ్ గారు, ఒక బైబిల్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు, ఒక ఖురాన్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు, 3 కలిసి మనం ఏదైనా ఒక గ్రంథాన్ని రచిస్తే అది మాత్రమే పవన్ కళ్యాణ్ గారని ఆయన గ్రహిస్తున్నాను. ఆయనకు ఉన్నతమైనటువంటి ఈ యొక్క పురాణాల మీద పట్టు కానీ వారి యొక్క ఆలోచన విధానాలు కానీ చాలా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సేవా మార్గంలో మాత్రమే ఉన్నాయి. ఇలాంటి బహున్నతమైన వ్యక్తిని ఎందుకు ఇంతకాలం మిస్ అయ్యానని చాలా బాధపడ్డాను. నా భార్య అయితే కన్నీళ్లు సైతం కార్చేసింది ఆయన ఎదురుగా. నాకు హీరోగా మాత్రమే తెలుసు, ఆయన హీరోగా ఉంటారు, సరదాగా సేపు 2.5 గంటల సినిమా చూస్తాము, ఎంజాయ్ చేస్తాము, ఇంటికి వస్తాం. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బాగుంటాయి, డైలాగులు బాగుంటాయి, ఫైట్స్ బాగుంటుంది, అన్ని సరదాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది అని చెప్పి అనుకున్నాను తప్ప ఇంత మహోన్నతంగా ఉంటుందని మాత్రం నేను అనుకోలేదు. కానీ వారితో మాట్లాడిన తర్వాత నా జీవితంలో చాలా మంది యోగుల్ని చూశాను, సిద్ధుల్ని చూశాను, పీఠాధిపతులు చూశాను. అంతకు మించిన మహాయోగిని మాత్రం ఒక పవన్ కళ్యాణ్ గారిలో చూడగలిగాను. అంతలాంటి మహాయోగిని చూసినప్పుడు నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి ఆయన చూడగానే. లేకపోతే చాలా పార్టీల నుంచి ఇంకా మంచి పార్టీల నుంచి ఆఫర్ ఉన్నా సరే నా జీవితాంతం మనకి పదవితో సంబంధం లేదు, మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రోటోకాల్ అక్కర్లేదు, ఎలాంటిదైనా సేవ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ తోనే జీవితకాలం నడుస్తామని డిసైడ్ అయ్యి పార్టీలో చాలా మంది అనుకుంటారు ఈయన ఏదో ఒక పదవుల కోసం ఆశించుంటారు లేదా ఒక పవర్ కోసం ఆశించుంటారని. పవర్ పదవులు 2 అక్కర్లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు కనీసం 1% పనిచేస్తే కూడా నా జన్మ ధన్యం అవుతుందని చెప్పి నేను నమ్మి పార్టీలోకి వెళ్ళాను. ఆయన చూస్తే నాకు అర్థమైంది 54 గుళ్ళు 84 దేవతలు ప్రతిష్ఠించిన దేవాలయం కంటే ఆయనతో కలిసి కొంతకాలం మానవ సేవ చేయగలిగితే నా జన్మ ధన్యం అవుతుందని అనిపిస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిన వెంటనే వారితో మాట్లాడిన వెంటనే 2 గంటల్లో నా యొక్క 48 ఏళ్ల జీవితాన్ని ఆయన 2 గంటల్లో మాట్లాడిన మాటల్లో చూశాను. నేను చూసిన వెంటనే ఇంక మరొకటి ఆలోచించకూడదని చెప్పి ఆలోచించుకున్న పార్టీలో ఇమీడియట్ గా జాయిన్ అయిపోవడం జరిగింది. దీనికి భగవంతుడికి పవన్ కళ్యాణ్ గారికి దీనికి సహకరించిన నాయకులకి అందరికీ మరోసారి శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేస్తాను. చాలా మంది పెద్దలు ఉన్నారు.
పార్టీలో రావాలని ప్రయత్నం చేసిన వాళ్ళు మన దర్బాబు గారు కానీ, కిబుడి శ్రీరామ్ గారు కానీ, వెంకట గారు కానీ, రాజు గారు కానీ, చప్పటి సీని గారు, వీళ్ళందరూ నిరంతరం తిరిగారు. ముఖ్యంగా నడిపల్లి రామకృష్ణ గారు, వారికి ఈ రోజు పాపం సారీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ మదరు నిన్న చనిపోయారు. నిన్న చనిపోయారు ఆయన. చాలా వారికి మనం అందరం కూడా సంతాపం తెలియజేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాగా వాళ్ళే కాకుండా మా ఊరు, మా గ్రామ నాయకులు, మండల నాయకులు, ప్రతి గ్రామంలో సీతానగరం మండలం వెళితే భయంకరంగా వాళ్ళు నన్ను రోజు వేధించేసేవారు పార్టీలోకి రావాలని చెప్పి. వీళ్ళందరూ వేధింపులు నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుందనంటే, నా అమితమైన ఆనందం. 100 కోట్ల ఆస్తి నాకు కలిగినప్పుడు కూడా నేను ఎప్పుడు అంత ఆనందించలేదు. ఈ రోజు జన సైనికులు ఉత్సాహం చూస్తే అంతకంటే ఎక్కువ ఆనందం కనిపిస్తుంది. మరోసారి మనకి వజ్రం లాంటి నాయకుడు పుట్టాడు, మంచి అవకాశం. ఒక్కసారి ఇలాంటి నాయకులు అప్పుడప్పుడు పుడతారు. ఇలాంటి నాయకుని కానీ మనం పోగొట్టుకుంటే మరోసారి మాత్రం ఈ లోకమే ఉండదు అనే విధంగా ఉంటది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రిగా చేసి మన రాష్ట్రాన్ని రిపేర్ చేసుకుందాం. ఖచ్చితంగా రిపేర్ చేసుకుందాం. వారు చెప్పింది ఒక మంచి సూత్రం నాకు చాలా గొప్పగా అనిపించింది వారి మాటల్లో. కలియుగంలో ఒక పాదమైన ధర్మం నడుస్తుంది, 4 పాదాలు నడిచేది. 3 యుగాలు అయిపోయినాయి, ఇది 4వ యుగం. ఒకే పాదంతో నడుస్తుంది. మనం కొత్తగా తీసేసిన పాదాలను తీసుకురాలేము, కానీ ఉన్న పాదాన్ని నిలబెట్టాలి. కాబట్టి మనందరం కష్టపడి మంచి సామ్రాజ్యం సృష్టిస్తామని చెప్పారు ఆయన. లేదంటే ఇప్పుడున్న పాలకులు ఉన్న పాదం కూడా తీసేస్తారు. ఆ ధర్మం అనేది ఎలా ఉంటుందో కూడా తెలియకుండా మనుషులు వెళ్ళిపోతారని చెప్పి ఆయన చెప్తే, అసలు ఇంత మహోన్నతమైన విషయాలు ఎలా గ్రహించాడని చూస్తే, ఆయన పక్క రూమ్లోకి వెళ్తే ఆయన లైబ్రరీ చూస్తే కళ్ళు తిరిగినాయి. నా దగ్గర 12,000 గ్రంథాలు ఉన్నాయి, కానీ ఆయన గ్రంథాలు చూస్తే వేల కొద్ది ఉన్నాయి. ఒక 12,000 ఉన్నాయి, ఆయన 1,00,000 గ్రంథాలు ఉంటాయి అనుకున్నాను నేను. నాకు అసలు ఏ రూమ్ లో చూసిన గ్రంథాలు అసలు ఇంత అద్భుతంగా ఎలా ఉందో తెలియదు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి గంటల తరబడి గ్రంథాలు చదువుతారట. ఆ బుక్ లో ఎక్కడ చూసిన పుస్తకాలు పడి ఉన్నాయి. ఏంటని చెప్పని అడిగాను నేను. అప్పుడు ఆయన పర్సనల్ ఆఫీస్కి వెళ్ళాను నేను. చూస్తే చాలా అద్భుతంగా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా జనసేనతో జీవితాంతం నేను నా భార్య ప్రయాణం చేయాలనుకున్నాము. పదవులు ఆశించట్లేదు. అలాగే ఏ విధమైన ప్రోటోకాల్ కోసం రాలేదు, ఎవరో తరిమిస్తే రాలేదు. కావాలని ఇంటెన్షనల్ గా ఉన్న పదవులు వదులుకొని, ఉన్న అధికార పార్టీలు వదులుకొని వేరే పార్టీ వాళ్ళు మంచి అవకాశం ఇస్తానన్నా సరే అందులోకి వెళ్ళకుండా జనసేన సిద్ధాంతాలు నమ్మి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి, జన సైనికుల యొక్క ఉద్దేశాన్ని నమ్మి, జన సైనికుల యొక్క కష్టాలను చూసి, జన సైనికుల యొక్క తోడ్పాటు చూసి, వారి సపోర్ట్ చూసి, వారి సేవా దృక్పథం చూసి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క జన సైనికులకు, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి ప్రాధాన్యత తెలియజేస్తున్నాను. ఈ యొక్క నాకు సహకరించినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది బెంగళూరు నుంచి వర్క్ చేశారు, కొంతమంది బ్రాండెడ్ నుంచి వర్క్ చేశారు. ఏదేమైనా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం. కానీ ఇదంతా పార్టీ ప్రొసీజర్ ప్రకారం అధినాయకులు కలిసి అలాగే పవన్ కళ్యాణ్ గారితో 2 గంటలు మాట్లాడాము. అలాగే మనోహర్ గారితో గంటన్నర మాట్లాడాము. నాగబాబు గారితో 2 గంటలు మాట్లాడాము. తర్వాత ఈ యొక్క రూల్ ప్రకారం ఏదైతే ఉందో జనసేనలో టైట్ రూల్స్, అమెరికా వీసాకి ఎంత ప్రాసెస్ ఉండదో వారి క్యారెక్టర్ ముందు చెక్ చేస్తారు. జనసేనలో జాయిన్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. నిజానికి కరెక్ట్ గా ఉండాలి, క్యారెక్టర్ కరెక్ట్ గా ఉండాలి, పద్ధతులు ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా నా మీద 2 నెలలు ఎంక్వైరీ చేశారు. వాళ్ళు అక్కడ మెయిన్ ఆఫీసర్ నుంచి 2 నెలలు ఎంక్వైరీ చేసి వాళ్ళంతా క్లీన్ చిట్ ఉందా లేదా చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ విషయం సరిగ్గా నాకు అక్కడే చెప్పారు. నాకు అప్పుడు అర్థమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొసీజర్ ప్రకారం కూడా వెళ్ళాలి అంటే ఈ రోజు మా జిల్లా అధ్యక్షుడు శ్రీ కందులు దుర్గేష్ గారు ఆధ్వర్యంలోనే జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ని తూటా తప్పకుండా వారు ఎమర్జెన్సీగా వేరే ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళిపోతున్నారు. 4 డేస్ వరకు 4 రోజుల వరకు ఉంటారని చెప్పేసి వారు తెలియజేశారు నాకు. ఎర్లీ మార్నింగ్ 6:30 క్యాంప్ పెడుతున్నారంటే నేను 6 o'clock వెళ్ళి పార్టీలో ఈ రోజు జాయిన్ అయ్యి మేము ముందుకు వచ్చుకున్నాను. ఈ విషయం మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఎంఎన్సీ కంపెనీల్లో చూశాను నేను, చాలా మల్టీనేషనల్ కంపెనీలు అన్నింటిలో కూడా రూల్ ప్రకారం నడాలి. అలాగే చాలా దేశాలు తిరిగి వచ్చాను నేను. సుమారు 78 దేశాలు నేను తిరిగి వచ్చాను, విదేశాలు. ఎక్కడ ఏ రూల్స్ ఉన్నా ఖచ్చితంగా అమలు చేయాలి. మనకలాగా ఎక్కడ పడితే అక్కడ ఆత్మ కొట్టడం లేదా వాటర్ తాగి ప్యాకెట్ పాడి ప్రతిదీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ ఇంప్లిమెంటేషన్ లేట్ అయిందని ఒక్కసారి అధికారం వస్తే ఎట్టి పరిస్థితులను ప్రజలు వదులుకోవాలని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ యొక్క జన సైనికులు ఇంతకు ముందు వీళ్ళందరినీ చూస్తే ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి వీళ్ళు గోల ఏంటి అనుకున్నాను. నిజంగా గోల కాదు వాళ్ళది.
వారి యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఆనందాన్ని ముఖాల్లో చూపించి నోటి ద్వారా తెలియజేస్తుంటే అది గ్రహించలేకపోయాను. ఈ రోజు గ్రహించగలుగుతున్నాను. అందువల్ల నేను చేయగలిగేది ఈ యొక్క పార్టీకి, ఈ యొక్క నియోజకవర్గం నుంచి పార్టీని బలోపేతం చేసి ఈ నియోజకవర్గంలో ఎవరి క్యాండిడేట్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు, వారి మనవారు గారు, నాగబాబు గారు, హరిప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు ఒక ఎవరినైతే క్యాండిడేట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తారో ఆ క్యాండిడేట్ మంచి మెజారిటీతో గెలిపించాలనేది మాత్రమే మా తప్పన. ఇందులో మాకు ఏ విధమైనటువంటి పదవులు ఆశించి మాత్రం పదవులకు రాలేదు. అలాగే ఏ విధమైన కండిషన్తో కూడా నేను జాయిన్ అవ్వలేదు. కానీ వాళ్ళకి కష్టపడే వాడికి జనసేనలో ఖచ్చితమైనటువంటి ప్రయాసం ఉన్నది. ప్రతి వాడికి ఒక రికార్డు ఉంది, ప్రతి వీర మహిళకి ఒక రికార్డు ఉంది, అక్కడ ప్రతి జన సైనికుడికి ఒక రికార్డు ఉంది, ప్రతి నాయకుడికి ఒక రికార్డు ఉంది. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అక్కడ కూర్చొని చెప్తున్నారు. వాళ్ళు అసలు శాటిలైట్ లో కూడా కనిపించదు, కానీ సీసీ కెమెరాలో కూడా కనిపించదు. వాళ్ళ దగ్గర సిస్టమ్ అనేది ఏంటంటే భగవంతుడు చూస్తున్నారంటారు. మా పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తను మా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. చాలా మంది అనుకుంటారు మమ్మల్ని గుర్తించట్లేదని ఎవరు అనుకోవద్దు. కష్టపడేవాడికి పవన్ కళ్యాణ్ గారు 2 ముక్కలు చెప్పారు, నా చెవులు ఎప్పటికీ జరుగుతుంది. ధర్మం న్యాయం కష్టపడేవాడికి మన ఖచ్చితమైనటువంటి గుర్తింపు ఈ 3 ఉండాలి. రేపు భవిష్యత్తులో మీరు పార్టీలో తిరిగేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఈ యొక్క జన సైనికులు కానీ ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు. కొత్త వారు వస్తారని చెప్పి పాత వారిని వదులుకోవడం కాదు. అందరినీ కలిపి పాత వారికి సరైన స్థానాన్ని ఇస్తూ, పాత వారిని సరైన గౌరవ మర్యాదతో చూస్తూ, కొత్త వారిని జాయిన్ చేసుకుంటూ లేట్ అయినా పర్వాలేదు కానీ కంగారు పడి మాత్రం జనాలు ఇబ్బంది పడదు. ఖచ్చితంగా మాత్రం గతంలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, వీర మహిళలకి, నాయకులకి వాళ్ళ ఖచ్చితమైన గౌరవ మర్యాదతో ఎప్పుడు చూస్తూ కొత్త వారిని జాయిన్ చేసుకుని పార్టీని అభివృద్ధి చేయండి అని చెప్పి మాత్రం క్లియర్ గా చెప్పారు ఆయన. దాన్ని నేను పార్టీలో ఉన్నంతకాలం కాదు, నా జీవితం ఉన్నంతకాలం నేను పార్టీలో ఉంటాను. పార్టీలో ఉన్నంతకాలం వారు చెప్పిన మాటలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తానని మీ యొక్క పత్రికా సోదరుల వర్గంగా మా జన సైనికులు ఎదురుగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయులకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.